అన్ని కోల్పోయిన పరిస్థితుల్లో ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటుందండి, జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈరోజు మనం అనుకుంటాము అన్నీ పోయినాయి. నిజమే. ఏసై వెళ్ళిపోయాడా? ఏసై మనతోనే ఉన్నారు కదా, ఆయన మన పక్షంగానే ఉన్నారు కదా. ఏమండి, మనకు ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఎంత గొప్పవండి. ఆయన మనకిచ్చిన వాగ్దానాలు నేను అదే అనుకుంటాను, అయ్యా నువ్వు ఎలాంటి వాగ్దానాలు, ఇందాక మనం చదివాం 23వ కీర్తన 4వ వచనం ఉంటుంది, గాఢాంధకారంలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడి, ఎందుకంటే నీ దుడ్డి కర్రయు నీ దండము నన్ను, యెషయా గ్రంథంలో రాయబడుతుంది, నేను జలములలో పడి వెళ్ళినా నీవు నాకు తోడు ఉన్నవయ్యా, నేను నదులలో పడి వెళ్ళినా అవి నా మీదకి పారవయ్యా, నేను అగ్నిలోను వెళ్ళినప్పటికీ నువ్వు నా పక్షంగా నువ్వు నిలబడ్డావయ్యా. ఏమండి, ఈ వాగ్దానాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆయన సన్నిధి మనతో ఉంది, ఆయన సన్నిధిని మనం అనుభవించే వారంగా ఉన్నాం. ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, ఆయన సన్నిధిని మనము కలిగి ఉండే వారంగా ఉంటున్నాం అనే విషయాన్ని మనము గమనించుకునే వారంగా ఉంటున్నామా, గుర్తించే వారంగా ఉంటున్నామా? ఆయన సన్నిధి మనతో ఉన్నదనే ధైర్యము కలిగి ఉంటున్నామా? ఆయన సన్నిధి మనతో ఉన్నదనే జాగ్రత్త మనము కలిగి ఉంటున్నామా? అందుకని అంటున్నాను మళ్ళీ అగైన్, దేవుని ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకునే వారంగా ఉంటున్నామా? ఈరోజు చాలామంది క్రైస్తవులు ఎటు విధంగా ఉంటున్నారు అని అంటే, ఆదివారం వరకు ఆయన సన్నిధిని కోరుకుంటున్నారు, ఆదివారం తర్వాత సోమవారం నుంచి శనివారం వరకు ఆయన సన్నిధిని కోరుకోవట్లేదు. ఆదివారం చాలా చక్కగా ఆయన సన్నిధిలోకి వస్తారు, దేవా నిన్నే స్తుతిస్తాను, నిన్నే వందనాలయ్యా, నీకే వందనాలయ్యా, నువ్వు రావాలయ్యా, నాతో ఉండాలయ్యా, నా పక్షంగా యుద్ధం చేయాలయ్యా, నువ్వే నీ కార్యాలు జరిగించాలయ్యా అని ప్రార్థన చేస్తారంటే సోమవారం నుంచి శనివారం వరకు మర్చిపోయేవారు ఉంటారు. మర్చిపోవడం అంటే మాటలతో కాదు కానీ క్రియలు చేస్తున్న దాన్ని బట్టి ఆయనను విస్మరించేవారు ఉంటారు, ఆయన్ని పక్కన పెట్టేవారు ఉంటారంట. దేవుని ఆలోచన ఏంటంటే, నా కుమారుడు నా కుమార్తె ఎల్లప్పుడూ నన్ను కలిగి ఉంటే నేను నా కార్యాన్ని తన జీవితంలో జరిగిస్తాను అనుకుంటున్నాడు ఆయనేమో. ఆమేన్. మనం ఆయన ఉద్దేశాన్ని అర్థం చేసుకునే వారంగా ఉంటున్నామా? మోషే గారు అర్థం చేసుకున్నారంట. మోషే గారు అర్థం చేసుకుని అందుకని నేను అంటున్నమాట, దేవా నువ్వు మాతో ఉండకుండా, నువ్వు మాతో రాకుండా ఒక్క అడుగు కూడా మేము ముందుకి వెయ్యమయ్యా, ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యాము. నువ్వు ఎక్కడో ఉండి మమ్మల్ని దీవించడం కాదు, ఎక్కడో పర్వతం దగ్గర నుండి మమ్మల్ని దీవించడం కాదు, ఎక్కడో ఇంకొక ప్రదేశానికి వెళ్ళిన తర్వాత దీవించడం కాదు, ఏదో బలిపీఠం కట్టిన తర్వాత వచ్చి మమ్మల్ని దీవించడం కాదు. నువ్వు నిత్యము మాతోనే ఉండాలి, నువ్వు మమ్మల్ని దీవించాలి, ఆశీర్వదించాలి, నువ్వే మమ్మల్ని ముందుకి నడిపించాలి. ఒక సగటు క్రైస్తవునిగా, ఒక విశ్వాసిగా శ్రమల్లోంచి వెళ్తున్నప్పుడు అట్టి ఆశ మనం కలిగి ఉంటున్నామా? నా గృహంలో ఎప్పుడు నువ్వు ఉండాలయ్యా, నీ సన్నిధి ఉండాలయ్యా, నీ సన్నిధిని కోరుకుంటున్నానయ్యా, నువ్వు నా మధ్యలో ఉండాలి, మా మధ్యలో నువ్వు ఉండాలయ్యా. ఈరోజు ఒక కుటుంబం ఉంటున్నప్పుడు భార్య భర్తలు, తల్లిదండ్రులు, పిల్లలు కలిసి ఉంటే నేను అంటాను, మీ మధ్యలోకి ఒక మనుషుని రప్పిస్తే వాడు వచ్చి గొడవలు పెట్టిపోతాడు. మీ మధ్యలోకి హలోక సంబంధమైన దేని రప్పించినప్పటికీ చాలామంది అనుకుంటారు డబ్బులు ఉంటే బంధాలు ఉంటాయి అనుకుంటారు, ఆరోగ్యం అంటే బంధం ఉంటుంది అనుకుంటారు. మీరు చూడండి, డబ్బులు ఉన్న చోట గొడవలు ఉంటాయి, మంచిగా ఆరోగ్యం ఉన్న చోట గొడవలు ఉంటాయి, దేవుడు ఉన్న చోట సమాధానం ఉంటుంది. ఆమేన్ చెప్దాం ఒకసారి. నేను అందుకని అంటాను, ఎవరి మధ్యలోకి సేవకుడిగా నేను కూడా దూరకూడదు. ఎవరిని ఇద్దరు ఏమంటారంటే తగువ పెట్టుకొని వస్తూ ఉంటే నేను రాను, మీ ఇద్దరి మధ్యలోకి ఎవరు రావాలి? ఇప్పుడు యేసయ్య రావాలి. ఆయన వస్తే తన కార్యాన్ని ఆయన జరిగిస్తారు. నేను వస్తే నేనేం చేయలేను. అక్కడ అన్నదమ్ముల మధ్యలో అయినప్పటికీ, భార్యాభర్తల మధ్యలో అయినప్పటికీ, ఎవరి మధ్యలో అయినప్పటికీ, అది మనుషులుగా మనం వెళ్ళామంటే దూరం ఇంకా పెరిగేది ఉంటుంది. యేసయ్యని ఆహ్వానించే వారంగా ఉంటే యేసయ్య దగ్గరని చేసేవారుగా ఉంటారు. ఆమేన్ చెప్దాం ఒకసారి. బట్ ఆయన ఆహ్వానిస్తున్నామా లేదా? ఈరోజు మన జీవితంలో ఉన్న అనేకమైన శ్రమలు యోబు గారు అర్థం చేసుకున్న ఆఖరికి అదే కదా, తిరిగి నేను కోల్పోయిన ఈ మందంతా తిరిగి సంపాదించుకోవాలంటే ఎలాగా? నా బిడ్డలందరూ చనిపోయారు, తిరిగి నా బిడ్డలు నేను సంపాదించుకోవాలంటే ఎలాగా? నా స్నేహితులందరూ నన్ను విడిచి వెళ్ళిపోయారు, ఈ స్నేహితులందరినీ తిరిగి నేను సంపాదించుకోవాలంటే ఎలాగా? నా భార్య నన్ను గౌరవించట్లేదు, నా భార్య నన్ను గౌరవించని ఈ పరిస్థితి నుంచి నా భార్య నన్ను గౌరవించే స్థితిలోకి వెళ్ళాలంటే నేనేం చేయాలి అనేది ఆలోచన చేయాలా? అసలు నా దేవుని ఉద్దేశం ఏమై ఉంది అది తెలుసుకుందాం అనుకున్నాడు. దేవుని ఆలోచన ఏమై ఉంది? ఈ ఉదయకాల సమయంలో పునరుద్ధరించబడాలి, నా జీవితంలో దేవుడు తన కార్యాలు జరిగించాలని ఆశపడే వారందరికీ నేను తెలియజేసే మాట అదే. ఏది ఏమైనప్పటికీ, పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ, స్థితిగతులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ, ఇందాక మనం మేక గ్రంథంలో చదివిన మాట ప్రకారము
తినటానికి తిండి లేకపోయినా, వేసుకుంటానికి వస్త్రాలు లేకపోయినా, చేతిలో ధనం లేకపోయినా, కుటుంబంలో పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్న, రాజ్యాలు అధికారాలు సమస్తము కూడా మనకి ప్రతికూలంగా వెళ్ళినప్పటికీ, ఏదైనప్పటికీ అక్కడ రాయబడుతుంది అయినను నేను మాత్రము ఒకటి నమ్ముతున్నాను, నాతో పాటు నా యేసయ్య నా పక్షంగా ఆయన నిలబడుతున్నారు. ఆమేన్ చెప్దాం ఒకసారి బిగ్గరగా. నా పక్షంగా ఆయన నిలబడుతున్నారు. ఆయన నా పక్షంగా నిలబడితే నాకు విరోధంగా నిలబడేవాడు ఎవడున్నాడు? నో వన్. యోసేపు విషయంలో మనం చూసినప్పుడు ఇక్కడ అదే జరిగింది కదా. తన అన్నలతో కొట్టబడుతున్నప్పుడు దేవుడు యోసేపుకి తోడై ఉన్నాడంట. గోతులో పడేసినప్పుడు దేవుడు యోసేపుకి, గోతులోండి తీసి అమ్మేసినప్పుడు దేవుడు యోసేపుకి, మళ్ళీ పొతీఫర్ దగ్గర ఉన్నప్పుడు దేవుడు యోసేపుకి, చెరసాలలో వెళ్ళినప్పుడు దేవుడు యోసేపుకి, సింహాసనం మీదకి వెళ్ళిన తర్వాత దేవుడు యోసేపుకి. పరిస్థితి ఏదైనా ఆయన సన్నిధి మాత్రము కామన్ అండి. ఆమెను చెప్దాం ఒకసారి. అది స్థిరమైనది. మనము కోరుకుంటమే ఆలస్యము, మనము ఆహ్వానించడమే ఆలస్యము. దేవా నీ సన్నిధి చేత నింపయ్యా, నువ్వు నీ ఆత్మ చేత నింపయ్యా, పరిశుద్ధాత్మ దేవ నీ ఆత్మ సహాయం చేత నన్ను నడిపించయ్యా అని మనం నోరు తెరిచి మాట్లాడటమే ఆలస్యము. ఈరోజు ఆ మాట మాట్లాడక మనుషుల ప్రమేయం కోరుకొని, మనుషుల సహాయం కోరుకొని ఇంతకాలం నష్టపోయిన వారు ఉన్నారేమో. ఈ దినమైనప్పటికీ, ఈ రోజు అయినప్పటికీ, యోబు అన్న మాట ప్రకారం నేను ఇప్పుడు తెలుసుకున్నాను అన్న దాని ప్రకారంగా అయినప్పటికీ, ఈ ఆదివారపు ఆరాధనలో దేవుని సన్నిధి మనకు తోడుకుంటే చాలు, సమస్తాన్ని చేయగలమనే విశ్వాసపు ప్రకటన మనం చేద్దాం. ఆమేన్ చెప్దాం ఒకసారి బిగ్గరగా.